చిల్కూర్ బాలాజీలో ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టే కూడా ఉధృత వాతావరణం క్రియేట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా కొంతమందిని అరెస్ట్ చేశారు. మరోవైపు చూసుకుంటే రామరాజ్యం పైన ఆర్గనైజర్గా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అతని పైన నిందితుడి పైన చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు మనతో పాటు డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాము. అంటే చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ పైన దర్యాప్తు అంతా కూడా ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి ఎక్కడి నుంచి వస్తాడు, అసలు ప్రధానంగా అతను ఎజెండా ఏంటి, దీని కేసు డీటెయిల్స్ ఏంటి? ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు ఈస్ట్ గోదావరికి సంబంధించినవాడు. తర్వాత 2022లో ఈ ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేశాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. ఆర్మీ పెట్టాలి, తర్వాత వైలెంట్ గ్రూప్తో ఇదంతా మనము ప్రొటెస్ట్ చేసి దీని ద్వారానే రామరాజ్యం సాధిద్దామని చెప్పి అతని కొన్ని పోస్టింగ్స్ అన్నీ అతను సోషల్ మీడియాలో పెట్టడం నడపడం జరుగుతూ ఉంది. ఫైనల్గా ఈ మధ్యకాలంలో లాస్ట్ మంత్ సెక్యూరిటీ గార్డ్స్ అవసరం ఉంది అని చెప్పి అదే దాంట్లో పోస్ట్ చేయటము, వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డ్ నెలకి 20,000 రూపాయలు శాలరీ వస్తుంది అని చెప్పి అనుకొని వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు కుట్టించుకోవడానికి 2,000 రూపాయలు కూడా తీసుకొని వెళ్ళి అతని దగ్గరికి ఫస్ట్ టైం లాస్ట్ మంత్ 24th రోజు తణుకులో కలవటం. అక్కడ నుంచి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ఇతను 15 రోజులు ట్రైనింగ్ అని వీళ్ళని పిలిపిస్తాడు. ఈ 15 days ట్రైనింగ్ అనే దాంట్లో ఈ అరసవెల్లి టెంపుల్, తర్వాత కన్యకా పరమేశ్వరి తణుకు అండ్ విజయవాడ, ఈ టెంపుల్స్ అన్ని కోటప్పకుండా తిరుగుతారు. తిరిగే క్రమంలోనే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోనే ఒక యూనిఫామ్ అందరికీ కుట్టించి 6th రోజు ఆ యూనిఫామ్స్ హైదరాబాద్ వస్తాయి. వీళ్ళు కూడా వచ్చారు ట్రైన్లో. ఆ యూనిఫామ్ వేసుకొని ఒక వీడియోను తర్వాత కొన్ని ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇది ఒక సైన్యం క్రియేట్ లాగా ఉంది, ఈ ఆర్మీని తీసుకొని వచ్చి రామరాజ్యం స్థాపన అనేది అతని యొక్క విజన్. అతను క్లెయిమ్ చేసుకునేది ఈ కొన్ని గుళ్ళల్లో బ్రాహ్మిన్స్ని, ఆ పూజారుని వీళ్ళని అడిగి కొంతమందిని ఆర్మీని రిక్రూట్ చేయాలని, ఆర్మీతో పాటు వాళ్ళకి శాలరీస్ కానీ మెయింటెనెన్స్ కూడా మీరే స్పాన్సర్ చేయాలని చెప్పి అడుగుతుండేవారు. ఇతనికి ఇంతవరకు ఎవరు చేసింది లేదు, కానీ అందరూ వెళ్ళిన దగ్గరలా సరే అని చెప్పారు. 7th రోజు వీళ్ళు ఫస్ట్ టైం అది యూనిఫామ్ వేసుకొని అంతా చేసి చిలుకూరు టెంపుల్కి, తెలంగాణలో మొదటి టెంపుల్ ఇది వచ్చింది. అప్పుడు ఈ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఇదే ఫండా చెప్పబోతుంటే ఆయనకు ఒప్పుకోలే, కుదరదు, ఇట్లా ఆర్మీ ఏమి ఉండదు, ధర్మం అది చెప్పలేదనేది ఈయన చెప్తారు. దానికి డిఫర్ అయినందుకు ఆయనకి అట్లా హ్యూమిలేట్ చేయటం, అది ఇతని మీద అట్లా దాడి చేయటం అనేది జరిగింది. దాంట్లో 6 అరెస్ట్ అయి ఉన్నారు. వీరరాఘవరెడ్డి ఒక్కడే పర్వర్టెడ్, మిగతా వాళ్ళందరూ అతని ఫాలోవర్స్ లాగా ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళు, తెలివి తక్కువ, యాక్చువల్ నాలెడ్జ్ లేక ఇటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్నీ నమ్మి వచ్చిన వాళ్ళు. వీరరాఘవరెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వాడడం, అదే తర్వాత రామరాజ్యం అనేది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఒక గ్రూప్ని ఫామ్ చేసుకోవడం, ఇవంటి అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని మనం చెప్పచ్చా? యాంటీ సోషల్ ఎలిమెంట్గా అతను డెఫినెట్గా అతను యాంటీ సోషల్ ఎలిమెంట్. ఎవడన్నా సరే నేనే పలానా దేవుడు అంశ, పలానా దేవుడు పంపించినాడు అని చెప్పి మిగతా వాళ్ళందరినీ ప్రొవోక్ చేసేటోడు ఎవడైనా యాంటీ సోషల్ ఎలిమెంటే అని ఉంటాడు. ఇతను ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది దీంట్లో కీ రోల్. ఇంకా అతను కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేస్తాం. ఇతనికి బ్యాకప్ ఎవరైనా ఉన్నారా, ఎయిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏదన్నా మనీ ఇచ్చారా, అతను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. అంటే ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న రంగరాజన్కి ఒకవైపు చూసుకుంటే కూడా ధర్మం వైపు ఉంటారు, ఒకవైపు హిందూ ధర్మం వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద ఏదన్నా మళ్ళీ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? అదేవిధంగా అర్చకుని ఎందుకు వన్ డే లేట్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఒకటి, దీని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే ఇది తెలంగాణలోనే ఫస్ట్ టెంపుల్ వాళ్ళు వచ్చింది. ఏపీలో ఉన్నాయి, అక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేసినట్టుగా లేరు. ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటానే ఉన్నాం. ఫర్మ్గా ఉంది, గవర్నమెంట్ సీరియస్గా ఉన్నారు. మీరు చూశారు, సీఎం గారు మాట్లాడినారు, అందరూ ఆఫీసర్స్, మా సిపి గారు ఎవ్రీ అవర్ మానిటర్ చేస్తుంటారు ప్రోగ్రెస్ని. ఇంతవరకు గంటకి ఇంకా ఇంతవరకు ఏం కంప్లైంట్స్ లేవు. రంగరాజన్ ఇప్పటివరకు ఏదైనా దెబ్బలు తలిగాయి ఇవన్నీ ఏమైనా చెప్పారా? అసలు స్టేట్మెంట్లో ఏదైతే కంప్లైంట్ కాపీలో ఏమని పేర్కొన్నారు? కంప్లైంట్లో జరిగింది చెప్పారు ఆయన. అతని హాస్పిటల్కి అది ఎంసీ కూడా తీసుకోవడం జరిగింది. లీగల్ ఏదైతే ఉందో అది చేస్తాం. ఏదైనా అతనికి భద్రత కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే పొలిటీషియన్స్ వస్తున్నారు, అందరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఏదైనా భద్రత యాక్చువల్గా సెక్యూరిటీ రొటీన్గానే చూసుకుంటుంటాము. ఈ భక్తుల వేషంలోనే వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి
ఇది అనుకోని సంఘటన, దురదృష్టకరం. చిలుకూరులో ఎప్పుడు మన పోలీసు ఉంటుంది. అది ఒక విఐపి జోన్ కాకపోయినా అక్కడ ఉన్న పబ్లిక్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మా పెట్రోల్ కారు ఇదంతా ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు ఈ జరిగిన నేపథ్యంలో స్పెషల్గానే చూసుకుంటాం. అంటే ఇటీవల కాలంలో ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ గుడికి రావడం జరిగింది మొదటిసారి. మేబీ ఆల్రెడీ ఫేమస్ మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా చాలామంది వస్తున్నారు కాబట్టి ఈ గుడినే టార్గెట్ చేద్దామని అటువంటివి ఏదైనా ఉద్దేశాలు ఉన్నాయి? లేదు, నేను అనుకోను. చిలుకూరుకి అందరికి సెంటిమెంట్ ఉంటుంది. చాలా పబ్లిక్ అందరూ చాలా భక్తితో వెళ్ళేది. ఎవరో ఒకళ్ళిద్దరు ఈ బాలీవుడ్ వాళ్ళు వచ్చిపోతే సెలబ్రిటీ అవుతుందని నేను అనుకోను. ఇది మనకు కావాల్సినంత ప్రాశస్త్యం ఉన్నది, ఇంపార్టెంట్ ఉన్నది. అదే ఇంపార్టెంట్ దృష్టితోనే పోలీసు కూడా దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళ యూనిఫామ్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే ఫ్లాగ్షిప్స్ పెట్టుకొని ఇవంతా ఒక డ్రెస్ కోడ్ లాంటిది. అంటే దీని వెనకాల ఏదైనా కారణం ఉండొచ్చా? మీకు కూడా అనిపించవచ్చు కదా కొంచెం సస్పీషియస్గా. అతనే ఏం స్పెషల్ లేదు దాంట్లో. సెక్యూరిటీ గార్డ్ ఉన్న సర్వీస్లోనే అలాంటి యూనిఫామే ఉంది. దాంట్లో పెద్ద ఐడియాలజీ ఉన్నదని నేను అనుకోవటలే. అది రెగ్యులర్ ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తే వేసుకునే అదే నేవీ బ్లూ షర్ట్ అది కూడా వేసుకుంటారు వాళ్ళు కూడా. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఈ ఘటన మొత్తం దుమారం రేగిందని చెప్పొచ్చు. పూర్తిగా మీకు ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 22 మందిని అయితే గుర్తించారు. దీంట్లో ప్రధానంగా 6 మాత్రమే అరెస్ట్ అయ్యారు. మిగతా మందిని వెతకడానికి కానీ లేకపోతే ఇది ఒక ఛాలెంజింగ్ అని చెప్పొచ్చా? దీంట్లో ఏం ఛాలెంజ్ ఏం లేదు. అందరూ చిన్నవాళ్ళు, ఫోన్స్ లేబర్ పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది, కొంతమంది స్టాంచ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ మంది ఏపీలో ఉన్నారు, శ్రీకాకుళం వారు, వేరే జిల్లాలు, ఆ జిల్లాలకు కూడా టీమ్స్ వెళ్ళాయి. అందరూ అక్కడి నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, ఆ ఆఫీసర్స్ నుంచి కూడా. అయిపోతుంది ఇది. మొత్తం మీద చూసుకుంటే కూడా చిలుకూరు బాలాజీ కేసులో ఏదైతే జరిగిందో ప్రధాన అర్చకుడి మీద దాడి, ఇది పూర్తిగా యావత్ ప్రపంచం అంతా ఖండించింది. మరోవైపు కూడా దర్యాప్తు ముమ్మరం అనే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.